జై శ్రీరామ్. అందరూ ఎలా ఉన్నారు? మేము మా ఇంటికి చుట్టాలు వచ్చారు కదా, మా కోడలోని మా చిన్న మరదలోని వాళ్ళు పూర్ణ మార్కెట్ తెలియదు అనమాట. అంటే ఎప్పుడు వెళ్ళలేదు వైజాగ్. అవి వచ్చిన ఏదో గుడికి ఏదో వచ్చారు తప్ప వైజాగ్ కూడా తెలియదు వాళ్ళకి. పూర్ణ మార్కెట్ మొత్తానికి వాళ్ళ ఆయనతో యుద్ధం ఆడి మొత్తానికైతే మేము వెళ్తామని చెప్పేసి పర్మిషన్ తీసుకున్నారు. నేను వాళ్ళిద్దరిని పిల్లల్ని గట్ట ఇంకా తిరగలేమని చెప్పేసి ఇద్దరిని తీసుకుని ముగ్గురం అయితే వెళ్ళిపోయాము. మెయిన్ ఏంటంటే వాళ్ళ అత్తగారు వీళ్ళ అత్తగారు వెళ్ళి గాజులు కొనుక్కోమన్నారట. అందుకని చెప్పి వెళ్ళామన్నమాట. అంటే ఎప్పుడో వచ్చినప్పుడు నేను మామూలుగా వాళ్ళని తీసుకుని వెళ్ళి అలాగా సరదాగా తిరిగేసి వచ్చామన్నమాట. అప్పుడు చూసి వీళ్ళ కోడళ్ళకేమో వెళ్ళండి పూర్ణ మార్కెట్ వెళ్ళి ఏమైనా కొనుక్కోండి తెచ్చుకోండి అని చెప్పేసి ఇంటి దగ్గర చెప్పేసి అయితే పంపించారట. అందుకని చెప్పి పూర్ణ మార్కెట్ వెళ్తేనే మేము వైజాగ్ నుండి బయట వస్తాము, లేకపోతే రామని చెప్పేశారు. ఇంకెందుకని 1 డే ఎక్స్ట్రా అయింది. వాళ్ళు వెళ్దామన్న రోజు కన్నా ఒక్క రోజు ఉండవలసి వచ్చింది. అది తీసుకెళ్ళి మా కోడలు అటు తిప్పి ఇటు తిప్పి మొత్తానికి అయితే గాజులు సెలెక్ట్ చేసింది, సారీ మ్యాచింగ్. హోల్సేల్ షాప్కి అండి తీసుకెళ్ళాను. పూర్ణ మార్కెట్లోని మసీద్ ఉంటుంది కదా, దానికి ఆపోజిట్ లైన్లో హోల్సేల్ షాపులు అన్నీ ఉంటాయన్నమాట. చాలా వెరైటీ ఉంటుందండి, చాలా పెద్ద షాప్ అనమాట. ఈ గాజులు నాకు పిచ్చి ఇష్టం. అప్పుడు ఎప్పుడో ఒక డజను ఆ ఎదురుగుంట షాప్లో రిటైల్గా తెచ్చుకున్నాను, అక్కడ హోల్సేల్గా ఇస్తున్నారు. కానీ అన్నీ ఏం చేసుకుంటానని చెప్పేసి తీసుకోలేదు. ఈ గాజు ఫినిషింగ్ చూసారా, గోల్డ్ ఫినిషింగ్ ఎంత బాగుందో. కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువే చెప్పారనమాట. ఈ హోల్సేల్లోకి తీసుకెళ్ళాను కదా, ఇద్దరుని సెలెక్ట్ చేసుకుని బేరాలు ఆడుతున్నారు అనమాట. అమ్మ అది హోల్సేల్ షాపు, తగ్గించరే, వాళ్ళు చెప్పిన ప్రైస్కే తీసుకోవాలి గాజులు, వాళ్ళు ఇంకా రిటైల్ వాళ్ళు వచ్చి ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళి అమ్ముతారు అని చెప్తే మొత్తానికి అలా కాదత్తమ్మా, అక్కడ మాకు అన్నవరంలో 100 రూపాయలే అనేసి మాకు వాళ్ళు అంటుంది. మా మరదలు కాకినాడలో కూడా ఇలాగే ఉంటాయి పెద్ద మమ్మీ, కానీ ఏంటది అక్కడ కూడా ఇలాగే మొత్తం అంతా ఉంటుంది, కానీ ఇంత రేటు ఉండదు అని చెప్పింది. కరెక్టే, కావదని అనట్లేదు. సిటీని బట్టి, ఆ ట్యాక్సులను బట్టి, ఆ రెంటలు, ఆ వర్కర్స్ ఇచ్చే జీతాలను బట్టి ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క ప్రైజ్ ఉంటుంది. కాకపోతే మీరు ఇక్కడ ప్రైజ్ ప్రతిదానికి ఈక్వల్ చేయకూడదు. ఏదో ఊరు వచ్చాము, ఏవో కొనుక్కుంటున్నాము, గాజులో బొమ్మో బ్యాగో ఏదో ఒకటి తీసుకుంటాం కదా, మనం కూడా ఆ లెక్కలో తీసుకోవాలి తప్ప అలా అని చెప్పేసి మొత్తం అన్నీ కొనుక్కోవటం కాదు. ఏదో ఒక ఊరు వెళ్ళామనంటే ఏదో వస్తువు కొనుక్కుంటాం కదా, అక్కడ ఏదో ఒకటి గుర్తుగా అని చెప్పేసి అలా తీసుకోవాలి అనేసి నేనైతే వాళ్ళకి చెప్పాను. ఏమనుకున్నారో తెలియదు, కానీ నేను కొంచెం ఫ్రాంక్గా మాట్లాడడం బాగానే అలవాటు అయిపోయి అదరోళ్ళు నొచ్చుకుంటారా ఏటా అని ఇంక లేదు, ఏది తోస్తే అది మాట్లాడడం వచ్చేస్తుంది. ఈ మధ్యని కొంచెం తగ్గించుకుందామన్నా తగ్గడం లేదు, ఎలా మానుకోవాలో తెలియట్లేదు అలవాటు. మొత్తానికి అయితే తీసుకున్నారు గాజులు, చాలానే షాపింగ్ చేశారు, సారీస్ మ్యాచింగ్ అదిని. చాలానే అంటే కొద్దిగా లేండి, ఎందుకంటే చిన్నపిల్లలు కదా సింగిల్ గాజులు ఎక్కువ వేసుకుంటారు. ఈ గాజులు ఏంటి నాకు ఎంత నచ్చాయో, చాలా బాగున్నాయి. ఆ మెహందీ గ్రీన్కి ఆ గోల్డ్ మధ్యలో లైన్ ఇచ్చాడు. అవి ఎంత 10 డజన్లు ఉంటాయని చెప్పాడు, 280 ఎంతో చెప్పాడు అనమాట. కానీ ఎక్సలెంట్గా ఉన్నాయండి గాజులు అయితే. ఇంత వెరైటీ మనకి రిటైల్ షాపుల్లో ఇంత వెరైటీ తెచ్చమ్మరనమాట. ఒక్కొక్క ఏరియాకి ఒక్కొక్క మోడల్ సేల్ అవుతుంటాయి కదా, అలా తీసుకెళ్తుంటారు. మనకి అన్ని వెరైటీ చూడాలని అంటే ఇలా హోల్సేల్లోకి వెళ్ళి చూడాలి. మనకి బ్యాగ్ ఇక్కడ చూస్తుంటే మొత్తం అన్నీ కొనేసుకోవాలనిపిస్తుంది. బ్యాగ్ కూడా అంతే బరువు ఉండాలి కదా, కానీ అంత బరువు లేదు. చూడడం, మనకి ఏదో అవసరమైన వరకు కొంచెం కొనుక్కోవటం వచ్చేయటం అనమాట. నేను ఎందుకనంటే అలా చెప్తున్నా, ఇలా చూస్తే మనకి ఏం కొత్త వెరైటీ వచ్చిందో మనకే ఫస్ట్ తెలుస్తుంది కదా. ఈ హోల్సేల్ వాళ్ళకే ఫస్ట్ వెళ్తుంది, రిటైల్ వాళ్ళకన్నా కూడా అని. అందుకని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మొత్తానికి అయితే ఎలాగోలాగా బేరం ఆడి తీసుకున్నారు. బ్యాగులు కూడా హోల్సేల్ తీసుకెళ్తే చిన్నపిల్లలకి ఏవో చిన్న బొమ్మ బ్యాగులు ఏవో తీసుకున్నారు. ఆడైతే తగ్గించాడండి హోల్సేల్ అయినా కూడా. ఒక 100 ఒక 50 ఒక బ్యాగ్కి బాగానే తగ్గించాడు. మొత్తానికి అయితే వీళ్ళు ఇలా సాటిస్ఫై అయిపోయారు. పూర్ణ మార్కెట్ కూడా చూసేశారు. ఇలా అంటే మొత్తం ఏం తిరగలేదు, జస్ట్ ఒక లైన్ అలా తిరిగామన్నమాట, అంతే. ఇంకే ఆ పోలీస్ బ్యారక్స్ నుండి అలాగ వచ్చేసి ఆటో ఎక్కేసాము. మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. ఇంత మంచి గాజులు చూపించాను కదా, ఒక్క లైక్ చేయొచ్చు కదా. ఎన్ని కలర్స్ చూపిస్తున్నాను. అలాగే కొత్త వాళ్ళు చూస్తే కనుక నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. ఇలాగే నన్ను సపోర్ట్ చేయండి. మరిన్ని ఏదైనా కొత్త వెరైటీ ఉంటే నేను వీడియో తీసి మీకు అయితే చూపిస్తాను. ధన్యవాదాలు.